వాళ్ళు ప్రాణాలు తీస్తోళ్ళు గారు. అసలైనటువంటి ప్రాణాలు తీసే విధవలు ఎవడు? రింగ్ రోడ్ చుట్టుముట్టారు భూములు తీసుకున్న బక్కాసురులు ఎవడు? ప్రపంచ దేశాల్లో ఆస్తులు దాచుకున్నాడు ఎవడు? విదేశాల్లో దాచుకున్నాడు ఎవడు? తమ పిల్లల పెళ్లిళ్ళు విదేశాల్లో చేస్తున్నాడు ఎవడు? బీసీలా? ఇవాళ ఒక యాదవ బిడ్డ ఈరోజు జూబ్లీస్ టికెట్ వస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్న సిచ్యువేషన్ గుర్తించి ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరు ప్రజల దగ్గరికి పోతున్నారు, ఎవరు ప్రజలను ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు, ఎవరు ప్రజల మద్దతు ఉందని చెప్పి గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ, గెలవాలన్నటువంటి అన్ని రకాలుగా ముందుకు పోయేటువంటి ఒక యాదవ బిడ్డకు టికెట్ ఇస్తే అనేక అపనిందలు వేస్తూ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, బీసీల యొక్క ఉత్సాహాన్ని, యువకుల యొక్క ఉత్సాహాన్ని ఇలా దోసుకున్న దొంగలు ఇలా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నారు. ఈ రెడ్లు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి వీళ్ళు ఇలా నవీన్ యాదవ్ మీద నిందలేస్తూ ఉంటే ఇవాళ బీసీ ప్రజలు ఒకటైంది, రాష్ట్రం మొత్తం ఒకటైంది, పెద్ద ఎత్తున ప్రపంచం సృష్టించబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జూబ్లీస్లో జరగబోయే ఎన్నిక ఇది ఒక దేశాన్ని ఒక దిశానిర్దేశం చేయబోతోంది ఎన్నిక.